ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావి సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరం వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీ మాత్రే నమ. బుధగ్రహము అంటే బుధుడు బుద్ధిని ప్రసాదించే గ్రహం అంటారు. ఈ బుధగ్రహం వల్ల ఆలోచనలు ప్రణాళికలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటము, మనకి భగవంతుడి జీవితంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఒక హింట్ ఇస్తుంటాట. అంటే ప్రతిదీ కూడా మనకు సిక్స్త్ సెన్స్ అంటాం మనం. చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ ఏమిటి అంటే నవగ్రహాల్లో బుధుడు. అంటే మనం ఎంత చదువుకున్నా కూడా ప్రాపంచిక జ్ఞానం అనేది తెలుసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు, ఎలా నడవాలి అనే తెలపగలిగేదే బుధుడు. అంటే బుద్ధిని వికసించుకోవాలి, బుద్ధి అనుకూలంగా ఉంటేనే అనుకూలంగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ బుధుడు ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి రాత్రి 9:52 బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తాడు. రమారమి ఏప్రిల్ 11వ తారీఖు వరకు కూడా ఉంటాడు ఇక్కడ. అంటే బుధగ్రహం ఏమిటి? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే ఎక్కువ రోజుల పాటు బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఈ కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అనేది, కుంభరాశిలో బుధుడు ఉండి అందులో మళ్ళీ బుధుడు కూడా వక్రారంభం అవుతుంది. అంటే ఫిబ్రవరి 26 నుంచి వక్రస్థితిలో కూడా ఉంటాడు. అంటే వక్రస్థితిలో జరగటము, కుంభంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ద్వాదశ రాశులకు మనం తెలుసుకుందాం. ధనస్సు రాశి వాళ్ళకి బుధుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ధనస్సు రాశి వాళ్ళకి దశమాధిపతి సప్తమాధిపతి అయిన బుధుడు తృతీయ స్థానంలో ఉండటం వల్ల శరీరంలో కొంత రోగ నిరోధక శక్తి తగ్గటం, అనారోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి, అధికారుల మీద ఒత్తిడి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బంధుమిత్రుల అన్నదమ్ములతోటి అనుకూలంగా ఉండటం, కొంత మనస్తాపాలు మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది, ప్రభుత్వ ఒత్తిడి అనేది ఉంటుంది, కానీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది, సమయస్ఫూర్తి లోపించే అవకాశాలు ఎక్కువ ఉంటుంది, కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. అంటే కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు, కానీ దీనిలోనే ఒక లాజికల్ థింకింగ్ ఉంది. బుధుడి యొక్క ప్రభావం తృతీయంలో ఉండటం వల్ల మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కలిసి వచ్చే అదృష్టాన్ని మీరు కాలదన్నద్దండి, వచ్చేదాన్ని ఆహ్వానించండి. అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించాలని అర్థం. అందువల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా మంచి ఆహారాన్ని, విటమిన్స్ సంబంధించిన ఫుడ్ని తీసుకోండి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది అని అంటే ఆహారాన్ని మంచిగా తీసుకోండి. మానసికంగా ప్రశాంతంగా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బుధగ్రహం అనుకూలంగా లేని వాళ్ళు, బుధుడు గోచారరీత్యా 2, 4, 6, 11 స్థానాల్లో మంచి చేస్తాడు బుధగ్రహము. ఈ బుధగ్రహం వల్ల వాణిజ్యము, వ్యాపారము, అలానే డెవలప్మెంట్ స్కిల్స్, లైఫ్ని ఎలా ప్రణాళికాబద్ధంగా వేసుకోవాలి, ఎలా ప్రణాళికలు మనం అనుసరించాలి చెప్పగలిగే గ్రహమే బుధుడు. అంటే బుధారిష్టేత్ సంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతే అంటారు. అంటే బుద్ధి, సరైన బుద్ధి ఉండాలి, వ్యసనాలకు బానిస కాకూడదు, ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి, స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణవుతాడు. అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మధ్యకాలంలో మన వాళ్ళు చేసే చాలా తప్పులు ఉన్నాయండి. ఒక జాతకాన్ని చూపించుకునేటప్పుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారు నిజాన్ని చెప్పండి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఏంటంటే పాపం నెగిటివ్ని వినట్లేదు. నెగిటివ్ అంటే చాలా ఇష్టం ఉండదు, వాళ్ళు చాలా ఆమడ దూరంలో ఉంటున్నారు. పాజిటివ్ చెప్పి జ్యోతిష్యులు పొగిడితే ఆ ఆస్ట్రాలజీ చాలా మంచివాడు. అంటే ఎందుకంటే ఆస్ట్రాలజీలో మీరు కన్సల్టింగ్ ఫీజు ఇవ్వటం, మన ఇంటి పక్కన వాళ్ళదే పొగడమని చెబితే పొగుడతారు. మన ఇంట్లో భార్యాభర్తలు వాడు భర్తని చెప్తే భార్య పొగుడతారు, భార్య చెబితే భర్త పొగుడతాడు. ఆస్ట్రాలజీని అప్రోచ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ ద ట్రూది, రియలిస్టిక్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా సరే లైఫ్లో మనిషి ఎక్కువ కాలం బతకలేదు, బతకడు కూడా. పునరపి జననం పునరపి మరణం అంటారు. చచ్చిపోవటం ఖాయం, చనిపోవటం చాలా ఖాయం. దీనిలోనే ఒక వర్డ్ వాడని, చచ్చిపోవటం అనేది అసలు వాస్తవంగా చచ్చిపోవటం అనే వర్డ్ కూడా వాడకూడదు.
చనిపోవటం అనాలి. ఈ పాయింట్ వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. అయితే అంటే కృతజ్ఞతాభావం ఒక మనిషి చనిపోతే చనిపోయాడనే మాత్రమే వాడాలి. చచ్చిపోయాడనే మాట వాడకూడదు నిజం చెప్పాలంటే. అయితే ఇక్కడ ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా సంతానం అవసరం, వివాహం అవసరం, ఉద్యోగం అవసరం, డబ్బులు అవసరమే. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు అమ్మాయి పెళ్లి కాకపోయినా పర్లేదు, అబ్బాయి పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఎన్ని సంవత్సరాలు అలా ఉంటాం, కానీ జాతకాన్ని చూపించుకోము, జాతకాల్లో ఉండే రెమెడీస్ అనేవి పరిహారం చేసుకోము అని అంటుంటారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెడిపోవడానికి అదే కారణం. కొంతమంది డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళరు. అంటే డబ్బులు ఖర్చు అవుతాయి. ఒక షుగర్ వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్ వాడని వాడున్నాడు, బీపీకి ట్యాబ్లెట్ వాడిన వాడున్నాడు. అలానే ఆరోగ్యపరంగా ముందుగా చూపించుకొని వాడు ఉన్నాడు. కానీ లగ్జరీ ఐటమ్స్కి డబ్బులు పెట్టి కొంటారు. అసలు మనిషి చెడిపోవటానికి కారణం ఏంటంటే డబ్బే. ధనం మూలం మిదం జగత్. అంటే డబ్బు నెససరీ, కానీ డబ్బు దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టకపోవటం, తెలియకపోవటమే జీవితంలో సక్సెస్ లేకపోవటం. చాలామంది ఉంటారు, అమెరికాకి వెళ్తుంటారు, యుఎస్ వెళ్తుంటారు, జర్మనీలో ఉంటారు, విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. కానీ ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యి అసలు మన జాతకంలో ఏముంది అని నిజం తెలుసుకోరు. ఇందులో ఆస్ట్రాలజర్కి నష్టం వచ్చేది ఏమి ఉండదు. వాళ్ళు మోసం చేసుకున్నట్టు, అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు మోసం చేసుకున్నట్టు. ఒక అబ్బాయికి పెళ్లి కాలేదు, చాలా సంవత్సరాల పాటు యుఎస్లో ఉన్నారు, 79 డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, 80 డేట్ ఆఫ్ బర్త్, 76. ఇంకా అతను ఆలోచన చేస్తుంటాడు. అంటే మ్యారేజ్ బ్యూరోకి కూడా డబ్బులు కట్టకుండా ఏం చేస్తాడండి? ఆ డబ్బులు మొగుడు పెళ్ళాం ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు, వధువు వరుడు పెళ్లి చేసుకున్న తర్వాత సంతానానికి ఆలోచన చేస్తుంటారు. డాక్టర్ని అప్రోచ్ చేయాలంటే సంతానానికి ఇంత ఖర్చు అవుతుంది, 1,00,000 2 లక్షలు ఖర్చు అవుతుందని ఉద్దేశంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. కానీ బిజీ షెడ్యూల్ ఉంటుంది, డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బంతా ఎక్కడ పోయాలి? అంటే ప్రాపంచిక జ్ఞానం తెలవట్లేదు వీళ్ళకి. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి వైజాగ్లోనో, రాజమండ్రిలోనో, గుంటూరులోనో ఎక్కడ ఉంటే ఈ లోపల కారు ఖర్చు అవుతుందని వెళ్ళని వ్యక్తులు ఉన్నారు మా దగ్గర. డబ్బు ఖర్చు, డబ్బే ఇక్కడ. అసలు డబ్బు మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. ఇక్కడ డబ్బు వల్ల ఏమవుతుందంటే అసలు దానికి ఖర్చు పెట్టడం. మళ్ళీ వాళ్ళు కూడా పిసినారితనమా? ఆహనా పెళ్ళంట సినిమా చూసే ఉంటారు. కోటా శ్రీనివాసరావు యొక్క పాత్ర పిసినారితనం, ఒక పాత్ర చూపిస్తారు అక్కడ. చూపించి అలా పిసినారితనంగా ఏమైనా ఉంటాడా? అలా ఉండడు. మళ్ళీ సెల్ కొంటాడు, ఎంజాయ్మెంట్ చేస్తాడు, 60,000 రూపాయలు శాంసంగ్ ఫోన్ కొంటాడు, రకరకాల ఫోన్లు కొంటాడు, టీవీ కొంటాడు, కంప్యూటర్ కొంటాడు, అన్ని కొంటాడు, ఫ్లైట్లో వెళ్తుంటాడు, అన్ని రకాలు చేస్తుంటాడు. కానీ లైఫ్కి మనం పనికొచ్చేది ఏంటి? ఈ లోపల అప్పులు ఇస్తుంటాడు, వేరే వాడికి అప్పులు ఇస్తుంటాడు, కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకుంటాడు, లక్షల రూపాయలు పోగొట్టుకుంటాడు, వ్యసనాలకు బానిస అవుతాడు. ఇవన్నీ చేస్తాడు మనిషి. అంటే ఇవన్నీ మనిషి డబ్బుని పెట్టి ఏం చేయాలో అర్థం కావట్లే. మనం మంచి విషయానికి డబ్బు ఖర్చు పెట్టాలండి. ఒక డాక్టర్ని ఖర్చు పెట్టాలి, ఒక మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు ఇవ్వాలి, ఒక దూర ప్రయాణం చేయాలి. మంచి అనేది ఎప్పుడూ కూడా డబ్బిచ్చి కొనుక్కోవాలి, చెడు ఎప్పుడు కూడా డబ్బిచ్చి వదులుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మీరు గ్రహించండి, రియలిస్టిక్గా గ్రహిస్తేనే. చాలామంది కూడా ఆస్ట్రాలజర్ దగ్గరికి వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంటారంటే, గురువు గారు నెగిటివ్ చెప్పొద్దండి, పాజిటివ్ చెప్పటం ఒకటి, మేము అన్ని పూజలు చేసామని అబద్ధాలు చెప్పటం. ప్రజల్లో ఎలా ఉందనంటే నిజాన్ని చెప్పట్లేదు. నేను చాలామందిని చూశా. నేను 95 దగ్గర నుంచి ఈ ఫీల్డ్లో చాలా సీనియర్ ఆస్ట్రాలజర్ని, నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. మా నాన్నగారు కూడా ఇంటర్నేషనల్ మెంబరు, మా గ్రాండ్ ఫాదర్ గారు, వీళ్ళందరూ కూడా, మేమంతా కూడా ఇలా ఆస్ట్రాలజీ వేదంలో ఉన్న వ్యక్తులం. నిజాన్ని గ్రహించి నేను రీసెర్చ్ చేశాను, అసలు మనుషులు ఎందుకు బాగుపడట్లేదు అని. నిజంగా మనుషులు ఎందుకు బాగుపడట్లేదు కారణం ఏంటంటే వాళ్ళ తప్పులే. వాళ్ళు నిజాన్ని చెప్పకపోవటం, సరైన విధానాన్ని చేయలేకపోవటం, డబ్బును ఖర్చు పెట్టలేకపోవటం. అంటే ఇవన్నీ కూడా జీవితంలో వీళ్ళు చేయాల్సిన తప్పులు ఏంటంటే వీళ్ళే స్వయంకృత అపరాధం అంటారు. ఇవన్నీ వీళ్ళు చేసే తప్పులే నిజం చెప్పాలంటే. కాబట్టి అలాంటివి చేసుకోవద్దండి. నిజంగా ఆస్ట్రాలజర్ని అప్రోచ్ కావండి. ఎవరైనా సరే, నా స్క్రీన్ మీద స్క్రోలింగ్ నెంబర్ పడుతుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు, డైరెక్ట్గా నాకే వస్తుంది. అయితే నిజాన్ని తెలుసుకునే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. నేను నెంబర్ ఆఫ్ 15 పుస్తకాలు రాశాను. అలానే కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు,
పుత్ర గణపతి వ్రతము, స్వప్న శాస్త్రము, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా గోత్రలు పార్ట్ 1, పార్ట్ 2, బృహత్ పరిహార సింధు, ఇలాంటి నెంబర్ ఆఫ్ వాస్తు ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రంథాలని రాశాను. మీరు వీలైతే www.nayakhande.com nayakhande.in చూడండి. చూసి నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. అంటే జీవితంలో ఈ నాయకండి గారి దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాననే వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. పొగిడే వ్యక్తులు ఎవ్వరు కూడా ఫోన్ చేయొద్దండి. పొగిడే వ్యక్తులు మీ పక్కింటికి డబ్బులు ఇవ్వండి, వాళ్ళు మిమ్మల్ని పొగుడుతారు. ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించండి. అయితే బుధుడికి సంబంధించిన దోషాలు పరిహారం చేసుకోవచ్చు. బుధ జపము, అలానే ఆదిత్యాది నవగ్రహాల యొక్క ప్రదర్శన బుధవారం కూడా చక్కగా బుధుడి యొక్క హోమం చేయటం ఒకటి. అలానే బుధగ్రహం ఉంటుంది నవగ్రహాల్లో, అంటే పెసలు దానం చేయటం, అలానే గ్రీన్ కలర్ అంటే ఆకుపచ్చని క్లాత్ బట్ట దానం చేయాలి. ఆకుపచ్చని వస్తువులు, ఆకుపచ్చని సంబంధించినవన్నీ కూడా దానం చేయటం ఒకటి. అలానే బుధుడి యొక్క ప్రదర్శనాలు చేయటం ఒకటి. విష్ణు సహస్రనామ పాలనం చేసుకోవాలి, లలితా సహస్రనామ పాలనం చేసుకోవాలి. అలానే దానం కూడా చేయటం వల్ల మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరందరికీ కూడా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.